ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. గడిచిన కాలము నుండి ఇప్పటి వరకు సజీవుల లెక్కలో మనం ఉన్నాము, కానీ చాలామంది లేరు. అయితే వెళ్ళిపోయిన వారిలో పాపములో వెళ్ళిపోయిన వారు ఉన్నారు, మంచి పనులు చేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఈ మంచి పనులు చేసి వెళ్ళిపోయిన వారు ఇంతకంటే గొప్ప లోకానికి వెళ్తారు. చెడు పనులు చేసి వెళ్ళిపోయిన వారు నిత్య నరకం, వేదనకరమైన ప్రాంతానికి వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడున్న సేఫ్టీస్ ఉండవు. ఇక్కడేదో చక్కగా పనికి వెళ్ళి ఇంటికి వచ్చి చక్కగా ఒక ముద్ద తిని చక్కగా నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటాం మనం. నాకు ఇల్లు ఉంది, నాకు కుటుంబం ఉంది, పర్లేదులే, నేను ఈ కష్టపడి వచ్చినా నా ప్రాణం శాంతి తీరిద్ది, ఒక ఆనందం. కానీ లోకాన్ని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ ఈ సేఫ్టీస్ ఉండవు. ఎప్పుడు కాలిపోవటం, దుఃఖపడటం, కన్నీళ్ళెడటం, పళ్ళు కొరగటం, వేదనతో వేడికి అల్లాడిపోతూ ఎందుకు ఇక్కడికి వచ్చేసానన్న బాధ అంతా ఎంత కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడే నాకు ఊరు, నాకు ఇల్లు, నాకు కుటుంబం. పాపములో దేవుడి మార్గం లేకుండా నీకిష్టమైనట్టు పాప పనుల్లో ఉండగా మరణం వచ్చిందనుకో, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. ఇప్పటికి ఎంతమంది యవ్వన బిడ్డలు మద్యం తాగుతూ వ్యభిచరిస్తూ జారత్వంలో చచ్చిపోయిన వారు ఎంతమంది? ఎంతమంది అక్రమ సంబంధాలు చచ్చిపోయారు? ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ దేహాలు పాపపు కార్యాలకు ఉపయోగిస్తూ నిత్యనాశనం తెచ్చుకున్నారు? ఇక్కడ సేఫ్టీ మళ్ళీ చచ్చిపోయిన తర్వాత రాదు పిల్లలు. ఇక్కడేముంది, ప్రాణం శాంతి తీరిద్ది, కష్టపడినా ఇంటికి వస్తాం, చక్కగా స్నానం చేస్తాం, తింటాం, హ్యాపీగా ఉంటాం. కానీ కన్ను మూస్తే ఈ సేఫ్టీలు ఉండవు. అందుకే పాపములో కన్ను మూయకూడదు. పవిత్రంగా ఉండి కన్ను మూసామనుకో, ఇంతకంటే గొప్ప లోకం, నెమ్మది పొందే ప్రాంతం మనకు వచ్చిద్ది. కనుక ఎప్పుడైనా చూడు, నేను దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన వల్లే బతుకుతున్నాం, ఆయన వల్లే ఉనికి కలిగి ఉన్నాం, ఆయన వల్లే శ్వాస విడిచి మళ్ళీ పీల్చుకుంటున్నాం. మన శ్వాస ఆడటానికి, మన జీవం రావటానికి, మనం బ్రతకటానికి, కాలు చేతులకు జీవం రావటానికి అన్నిట్ల కారణం దేవుడే. తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వాడు మనల్ని పిలుస్తున్నాడు. నిన్ను కనింది నేనురా నాయనా, నేను తల్లి, నా వైపు తిరగండి, నా కొరకు, నా రాజ్యం కొరకు బ్రతకండి అంటున్నాడు. కనుక వద్దు, లోకంలో ఉండకండి, దేవుడి వైపు తిరగండి, పవిత్రంగా ఉండండి, పరలోకం కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోండి. అవకాశం మళ్ళీ రాదు. బ్రతుకున్నప్పుడే ప్రభు పాదాలు పట్టుకుని నిత్య జీవాన్ని సిద్ధపడండి.